క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గమనించండి, మనము చాలా కాలం నుండి దేవుని వాక్యాన్ని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి తీసుకున్నటువంటి అంశాలని మీతో పంచుకుంటూ మనందరం కూడా దేవుని కృపకు పాత్రలమయ్యేటటువంటి రీతిగా మన ఈ యొక్క వాక్య పరిచర్యను సాగిస్తూ ఉన్నాం. మన కళ్ళ ముందే అనేకమైనటువంటి దినములు, మన విశ్వాసాన్ని బట్టి అనేక ముఖ్యమైన దినములు, క్రిస్మస్ అనండి, గుడ్ ఫ్రైడే అనండి, ఈస్టరు, ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. కాలం వేగంగా ముందుకు సాగిపోతూ ఉన్నది. అంతా బాగానే ఉంది. మనము చర్చికి సిద్ధపడి వచ్చే విషయంలో కూడా మనము అనేక రకాలుగా మనము ఆలోచిస్తూ ఉంటాము. అనేక కోణాలలో మన యొక్క రాకడ పోకడ ఉంటుంది. ఇవన్నీ ఒక పక్కన ఉంటే, రెండోది ఇవాళ నేను ప్రత్యేకంగా మీతో చర్చించాలనుకుంటున్న అంశం ఏంటంటే, పునరుద్ధానము మనకు ఏమి తెచ్చింది? యేసుక్రీస్తు కలువరి శిలువపై మరణించి అనేక లేఖనముల ద్వారా, అనేక మంది తన ప్రవక్తల ద్వారా, స్వయంగా ప్రభువే చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానం మేరకు యేసుక్రీస్తు వారు పునరుద్ధానము చెందటం ద్వారా మనకి ఏమి మేలు కలిగింది? పునరుద్ధానము విశ్వాసులైనటువంటి క్రైస్తవులకి ఏమి ఇచ్చింది అనే అంశం మీద మనము ఇవాళ ధ్యానిద్దాం. ఉత్థానం అంటే లేపబట్టము, ఆ తర్వాత అంటే తిరిగి లేపబట్టము. అనగా మరణము నుంచి ప్రభువు తిరిగి సజీవుడుగా లేపబట్టాన్ని మనం పునరుత్థానం అంటాం. అలాగే జీవితంలో ఎవరైనా కొన్ని విషయాల్లో పడిపోయి తిరిగి లేచినప్పుడు కూడా పడి లేచిన వాడు అంటాము. తర్వాత తన యొక్క పొరపాటనని ఇంకోటనండి రెక్టిఫై చేసుకొని సరి చేసుకున్నాడు అనేటటువంటి కోణంలో కూడా లోకరీతిగా వాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుని పునరుత్థానము లోకరీతిగా వాడేది కాదు. ఇది సర్వ మానవాళి రక్షణ కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో చేసినటువంటి ఆ బలియాగము, ఆ బలియాగము ద్వారా ఏమొచ్చింది మనము ఏమి పొందగలిగాము? పొందటానికి మనల్ని మనం సిద్ధపరచుకున్నావా? ఈ యొక్క పునరుద్ధాన దినమందు కానీ, అంతకుముందు జరిగిన 40 రోజుల యొక్క ఈ యొక్క ప్రార్థనలు కానీ, వీటన్నిటి ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? ఏం నేర్చుకున్నాం? ముందుగా మనము ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, మనము ఏమి నేర్చుకున్నాము? మనము ఏమి తెలుసుకున్నాము? దీనిని బట్టి మనలో వచ్చిన మార్పు ఏంటి? మార్పుకు సంకేతమైనటువంటి మన ప్రవర్తన ఎలా ఉంది? ఎవరైనా కనిపెట్టారా? ఏంటి నీళ్ళు ఈ మార్పు వచ్చింది, ఏంటి ఇంతకుముందులాగా లేవు అని ఎవరైనా నిన్ను అనటం చూసుకున్నావా? అలాంటి పరిస్థితి మనకి ఉన్నదా? మరి లేనప్పుడు మనము పాత జీవితంలోనే పాత రీతిగానే కొనసాగుతూ ఉంటే మనకి ఈ పునరుద్ధాన ఫలితము మనకు దక్కుతుందా? ఈ పునరుద్ధానము మనకి మేలు చేకూరుస్తుందా? కాబట్టి ఈ విషయాలని మనము ధ్యానించుకుంటూ మొట్టమొదటగా మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానిద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనములో ఉన్నటువంటి అపొస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనము ఈ పునరుద్ధానము మనకి ఏమి ఇచ్చింది, మనము ఏమి పొందగలిగాము ఈ పునరుద్ధానము ద్వారా అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసము మొత్తము కూడా ఇదిగో ఈ పునరుద్ధాన దినం మీదే ఆధారపడి ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గమనించండి, ఈ పునరుద్ధానమే మనకి మోక్షము, ఈ పునరుద్ధానమే మనకు రక్షణ, ఈ పునరుద్ధానమే మనకి విమోచన, ఈ పునరుద్ధానమే పరలోక రాజ్య ప్రవేశానికి మనకి
మార్గము. కనుక ఈ యొక్క పునరుద్ధాన దినానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యతను ప్రభువు చేసినటువంటి ఆ ప్రేమతో కూడిన బలియాగాన్ని మనం గనక నిర్లక్ష్యం చేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయంటే ఇక దాని గురించి మనల్ని మనము ఎప్పటికప్పుడు అవమానించుకుంటూ మాట్లాడుకోకూడదు. కాబట్టి నేను అనను, కానీ మనందరము క్రీస్తు బిడ్డలం కదా, మనందరము దేవుని బిడ్డలం కదా. ఇంకా మనల్ని మనం అవమానించుకోవటం ద్వారా మనల్ని తన రూపంలో సృష్టించుకున్న దేవుని నామాన్ని మనము ఇండైరెక్ట్గా అవమానపరుస్తున్నట్టు కదా. కాబట్టి నేను ఆ మాటలను, కానీ మనలో వచ్చిన మార్పు ఏమిటి? ఇదిగో చదువుకుందాము. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనములో ఏమంటాడంటే, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేపబడెను అంటే ప్రభువు స్వయంగా లేవలేదు, లేపబడెను. ఎలా లేపబడ్డాడు? తండ్రి అయినటువంటి ఈ యొక్క బలియాగానికి ప్రణాళిక పూర్వం నాడే వేయబడినటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుడు వేసినటువంటి ఆ ప్రణాళిక ప్రకారము ఇప్పుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు సమాధి నుంచి, లేఖనముల ప్రకారము సమాధి నుంచి లేపబడెను అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎనదర్ పర్సన్. లేపబడెను. లేచెను అంటేనేమో తన స్వయంగా లేచినట్టు, లేపబడెను అంటేనేమో వేరే యొక్క సహాయం. ఏమిటనేది? తండ్రి అయినటువంటి దేవుని యొక్క శక్తిని బట్టి పునరుద్ధారుడై ప్రభువు లేచాడు. అలా లేచినటువంటి ప్రభువు అసలు ఆ మరణానికి ఎందుకు పాత్రుడయ్యాడు? ఎందుకు ఆయన ఆ యొక్క బలియాగం చేయాల్సి వచ్చింది? ఏమిటి దీనిలో ఉన్నటువంటి మర్మం అంటే పెద్దగా ఏమి లేదు, మర్మాలు ఏమి లేవు, అందరికీ తెలిసిన సత్యమే. ఎందుకు ప్రభువు లోకంలో నరమానవుడిగా జన్మించాల్సి వచ్చింది? ఎందుకు అన్ని అవమానాలు పడుతూ బ్రతకాల్సి వచ్చింది? ఎందుకు 33.5 సంవత్సరాల ప్రాయములోని అనేక అవమానాలకు, శిక్షలకు గురి అయి ప్రాణాన్ని విడవలసి వచ్చిందో అది లోక విదితమైన సత్యం. దీనిలో రహస్యమేమి లేదు, మర్మం లేదు. మనము ఈ విషయాన్ని మనం యాకోబు గారి ద్వారా తెలుసుకుందాం. యాకోబు రాసిన పత్రికలో మనకి 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట కనపడుతుంది. ఎందుకు ప్రభువు ఇలా చేయాల్సి వచ్చిందనే దానికి యాకోబు గారు ఒక మాట చెప్పారు తన పత్రికలో. ఇదిగో 15వ వచనములు, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఎందుకు ఈ కలువరి శిలువ యాగం చేశారు? ఎందుకు మరణించారు? ఎందుకు 3వ దినమున పునరుద్ధానుడై లోకానికి అంతటికి ఒక విశ్వాసాన్ని, ఒక నిరీక్షణ, ఒక నమ్మికను ఇచ్చాడనే దానికి ఇదిగో మూలవాక్యం ఏమంటున్నాడంటే 15వ వచనము, దురాశ గర్భము ధరించి పాపమును కనెను. ఆశ సహజమే, ఆశ ఉండటము సహజమే. కానీ దురాశ అంటే మన స్థాయికి మించినటువంటి, అంటే మన శరీరానికి, మన ఆలోచనలకి, మనిషిగా పుట్టిన మనకి అందనటువంటి, అంటే మనిషిగా మనం చేయకూడనటువంటి అనేకమైనటువంటి వాటి మీద మరులుకొని ఉండటమే దురాశ. అలా దురాశ కలిగి ఏమైందంట, ఆ దురాశ గర్భము ధరించి, ఆ ఒక్క ఆశతో పోలేదండి, అది గర్భము ధరించి కనటానే ఉంది. ఒకరి తర్వాత ఒకరిని, అంటే ఒక తలంపు తర్వాత ఇంకొక పాపపు తలంపు, ఒక పాపపు తలంపు తర్వాత ఇంకొకటి, అలాగే అనేక రకాలైనటువంటి ఈ లోకపరమైనటువంటి వాటిని ఈ యొక్క దురాశ గర్భము ధరించి, చూడండి ఎంత మాట. అంటే గర్భము ధరించడం అంటే బిడ్డలని తల్లి తన బిడ్డలని ఎలా కంటుందో అలాగే పాపి అయినటువంటి వాడు ఈ దురాశలను బిడ్డలుగా కంటున్నాడు. అంటే తనలో ఇక జీర్ణించుకుపోతున్నాడు, తనలో వాటన్నింటినీ కలుపుకొని పోతున్నాడు. అందువల్ల ఏమైంది, గర్భము ధరించి పాపమును కనగా ఏంటి అంటే ఆజ్ఞాతిక్రమమైనటువంటి దోషాలను చేయటానికి మన శరీరాన్ని, మన మనసుని మనము పాడు చేసుకున్నాము. కాబట్టి ఇప్పుడు ఆ దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపం వచ్చేసింది.
మన క్రియల ద్వారా, మన ఆలోచనల ద్వారా పాపము వచ్చేసింది. ఎందుకని? అది ఎంత పాపమని దేవుని ఆజ్ఞలు అక్కడ మనల్ని హెచ్చరిస్తూ ఉంటే కూడా, ఆ ఆజ్ఞలు పక్కన పెట్టి మనము దురాశతో, దుష్ట తలంపులతో, సాతాను బానిసలుగా మారి, బందీలుగా మారి, లోకాశలకు లోనైనటువంటి ఈ కన్నుతో, ఈ నాలుకతో, ఈ చూపుతో, ఈ ఆలోచనలతో భ్రష్టులమైన మనం ఏమైపోయామంటే, దురాశని మన బిడ్డలుగా మనము సొంతం చేసుకున్నాం. మన బిడ్డలుగా మనం సొంతం చేసుకొని వారిని మనము కన్నాము. వారిని కనటం ద్వారా వారిని ఎలా కన్నాము? పాపముగా కన్నామంట. పాపముగా కన్నటువంటి మనము ఆ పాపం ఏమైంది? పరిపక్వమై మరణమును కనును. పాపంలో పడ్డ మనము ఆ పాపం నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయలా. దానిలో మునిగిపోయాం. అసలు మనము దాంట్లో నుంచి రావాలనేటటువంటి ఆలోచనే రాకుండానే మనము మరింతగా భ్రష్టులమైపోయాము. ఇలా భ్రష్టులమైపోయి అదేదంటారే, గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవటం అని. అదిగా ఇదే మన పాపాలు మనల్ని ఏం చేసినాయి అంటే, గోటితో పోకుండా గొడ్డలి వరకు తెచ్చుకున్నాం. అంటే మరణం వరకు తెచ్చుకున్నాం. పాప క్షమాపణ లేకుండా తెచ్చుకున్నాం. ఇక మళ్ళా మనకి పునరుజ్జీవం అనేది లేకుండా చేసుకొని మనము మరణానికి పాత్రం. ఇలాంటి మరణానికి పాత్రమైనటువంటి మనల్ని మన పాపాల నుంచి విడుదల చేయటానికి ప్రభు ఈ లోకరక్షకుడుగా రావలసి వచ్చింది. అదే మనము చదువుకుంటున్నటువంటి వాక్యం. కాబట్టి పాపము దురాశ గర్భమును ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనింది. ఆ మరణము నుంచి, ఆ పాపము నుంచి, ఆ భ్రష్టత్వం నుంచి మనం రక్షించటకానే యేసు ప్రభువు ఈ లోకరక్షకుడిగా జన్మించి నీ కోసము, నా కోసము కలువరి శిలువ యాగంలో మరణించటం ద్వారా కాదు, పునరుద్ధారుడై లేవటం ద్వారా మనకి ఏం తీసుకొచ్చాడు? శిలువలో రక్షణ తీసుకొచ్చాడు, శిలువలో నిరీక్షణ తీసుకొచ్చాడు. ఈ ప్రపంచవ్యాప్తమైన కోట్ల మంది విశ్వాసానికి కారణమైనటువంటి ఈ మహోన్నతమైనటువంటి ఈ గొప్ప కార్యాన్ని ప్రభువు జరిగించాడు. దాని గురించి ఇప్పుడు మళ్ళీ మనం కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోని 1వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో 12, 13, 14 వచనాలు చదువుకుందాం. 12, 13, 14 వచనాలని మనం ధ్యానించడం ద్వారా పునరుద్ధానము యొక్క శక్తి ఏమిటి, పునరుద్ధానము మానవ సమాజానికి, మానవ లోకానికి, లేదా పాపులం అనబడేటటువంటి ఆయన బిడ్డలకి ఏం మేలు చేసింది, ఎలా మనము దాని యొక్క మేలును మనము పొందగలిగాము అనే దానికి మనము చదువుకుందాము. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 12, 13, 14 వచనాలు ఏముంటుంది ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు. ఏమంటున్నారంటే, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెబుతున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. ఇది నిజమైన విశ్వాసం, ఇది నిజమైనటువంటి క్రైస్తవత్వం. ఎంత గంభీరంగా, ఎంత నిర్మోహమాటంగా, నిర్ద్వందంగా పౌలు గారు ఇక్కడ మాట్లాడారో చూస్తుంటే దేవుని శక్తి ఆయన ఎంతగా అనుభవించాడో, దేవుని కృపలో ఆయన ఎంతగా రాటుదేలి ఆ విశ్వాసముతో, ఆ నిరీక్షణతో దేవుని సత్యవాక్యాన్ని ఎరిగినటువంటి ఆ యొక్క దేవుని దాసుడైన పౌలు గారు రాస్తున్నటువంటి మాట ఏమిటంటే, క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. ప్రసంగాలు చేసేవాడు ప్రసంగం అనవసరమే, అది వినటానికి వచ్చే వేలాది మంది, లక్షలాది మంది విశ్వాసుల యొక్క విశ్వాసము వ్యర్థమే. ఎందుకని? అసలు క్రీస్తు అనేవాడు లేపబడినప్పుడు అసలు యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఎందుకు అవుతాడు? అసలు యేసుక్రీస్తు దేవుని కుమారుడు
కానప్పుడు లోక పాపములు పరిహరించే దేవుని గొర్రెపిల్ల అనే పేరుతో ఎలా పిలువబడతాడు? ఇదిగో కలువరి శిలువలో మీ అందరి పాపముల కోసం నేను చనిపోతున్నాను. దేవుని లేఖనాల ప్రకారము, ప్రవక్తలు చెప్పిన లేఖనాల ప్రకారం 3వ రోజున లేచి నేను నా తండ్రి సన్నిధికి ఆరోహమై పోతాను అని ఎలా చెప్పగలుగుతాడు? కాబట్టి మా ప్రసంగము వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఇది ఇది ఖచ్చితత్వం. ఇది ఒక భక్తునికి, ఒక యొక్క విశ్వాసికి ఉండవలసినటువంటి ఆ దృఢత్వం. ఎంత గొప్ప మాట! నేను ఈ మాట విన్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మనకి చెప్పేటటువంటి ప్రసంగాలు ఎలా ఉన్నాయి? దీవెనలతోనూ రెండోది ఏంటి? ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు. ఈ యొక్క వీటికి సంబంధించినయే కానీ, ఇదిగో ఇలాంటి విశ్వాసముతో, నిబద్ధతతో కూడినటువంటి ప్రసంగికులు ఎక్కడున్నారు? దైవజనులు ఎక్కడున్నారు? ఎక్కడో ఫింగర్ టిప్స్ మీద, వేళ మీద కనపడతారు. నా ప్రసంగము వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే అనే ఈ మాటలోనే ఏముందంటే, ఈ సత్యవాక్యంలోనే ఏముందంటే ఆయన నిజాయితీ ఉంది. ఆ నిజాయితీలో ఏముందంటే దేవుని పునరుత్థానం ఉంది. ఆయన నిజమైన దేవుని కుమారుడని ఉంది. ఆయన నిజ రక్షకుడైనటువంటి దేవుడని ఉంది. ఆయన నిన్ను నన్ను కాపాడటానికి ఇదిగో 3వ దినాన పునరుత్థానుడై లేచి 40 దినాలు ఈ భూమిలో సంచరించి దరిదాపు 55 మందికి పైగా కనపడి వారితో మాట్లాడాడు. తన తన శిష్యులతో కలిసి విందు కూడా ఆరగించాడని చెప్పేసి మనము అనేకమైనటువంటి లేఖనాలు మనం చదువుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయం నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, అంతా ఈస్టర్ కూడా అయిపోయింది కదా. ఎందుకు చెప్తున్నానంటే, ఈ పునరుద్ధానం ద్వారా మనం ఏం సాధించాం? ఆచారపరంగా మనము ఈస్టర్ చేసుకోవటము, గుడ్ ఫ్రైడే చేసుకోవటము, సిలువు దినాలు పాటించటం కాదు. ద మెయిన్ థింగ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ చేంజ్ ఆఫ్ యువర్ హార్ట్, చేంజ్ ఆఫ్ యువర్ సోల్. నీ మనసు మారిందా? ఈ యొక్క వాక్య ధ్యానం ద్వారా, ఈ ప్రభు యొక్క ఈ కల్వరి శిలువ యాగము ద్వారా, బలి యాగము ద్వారా ఆయన నీ కొరకు నా కొరకు చేసినటువంటి ఆ త్యాగము ఫలితము మనలో కనపడాలి కదా. దానికోసము నేను ఇవాళ మళ్ళీ ఈ విషయాన్ని నేను మీతో ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఈ వాక్యంలో నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. వినేటటువంటి అన్యులేమి, విశ్వాసులేమి, నామకార్థ క్రైస్తవులేమి, వేషధారులైనటువంటి ఇప్పుడు సమాజం అంతా ఎంత భయంకరంగా ఉందో మీ అందరికీ తెలుసు కదా. ఇది కదా నిజమైన అనుకూల సమయం. ఎందుకని? రాకడ సమీపించిందని అనేక మంది దైవజనులు చెప్తున్నారు. లోకంలో జరిగే సంఘటనలు కూడా దానిని రూఢి చేస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఒక్కొక్క రకమైనటువంటి ప్రపంచంలో భూమి మీద జరిగేటటువంటి కరువులు, కాటకాలు, యుద్ధాలే కాదు, ఆకాశంలో, అంతరిక్షంలో జరిగేటటువంటి మార్పులను కూడా శాస్త్రవేత్తలు, పెద్ద పెద్దవాళ్ళు దాని గురించి విశ్లేషణలు రాస్తూ ఉన్నారు. భూమి ఆకాశం అంతా కూడా దేవుని రాకడికి సంబంధించినటువంటి సంకేతాలు ఇస్తూ, ఆ హెచ్చరికలు ఇస్తూ ఉండే ఈ సమయంలో వచ్చినటువంటి ఈ ఈస్టరు నీకు నాకు నిజంగా ఇది రక్షణ దినము కదా, మోక్ష దినము కదా. కృపాకాలంలో చివరి దినాల్లో బ్రతుకుతున్న మనము ఈ రక్షణను మనం అందిపుచ్చుకోవాలి కదా. దురదృష్టము ప్రతిసారి మన వెంటే ఉంటుందంట, కానీ అదృష్టము ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అంటారు లోకరీతిగా పెద్దవాడు. అయితే దేవుడు ఎప్పుడో ఒకసారి వచ్చిపోయేవాడు కాదు. లోకరీతి నానుడికను దేవుని యొక్క ప్రేమకి చాలా దూరం ఉంటుంది. కాబట్టి దేవుడు ఎల్లవేళలా మన హృదయం అనే తలుపు వద్ద నిలిచి తలుపు తట్టుతున్నాడు. హృదయం అనే తలుపుని తట్టుతూ ఇదిగో ఎంతసేపు నన్ను బయట నిలవబెడతారు అని ప్రేమతో మన ఎమ్మటే నిలబడి అడుగుతున్నటువంటి దేవుడు నీతో నాతో ఉన్నాడు. ఈ కృపాకాలం గతించిన తర్వాత ఆయన ఉగ్రత దినం వస్తుందని మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆ ఉగ్రత దినం రాకముందే మనందరం రక్షింపబడాలి. ఇదే అనుకూల సమయము, అదునైన సమయం అని చెప్పి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథపు వాక్యము ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు రక్షించబడాలి, మీ కుటుంబాలు రక్షించబడాలి. దేవుని వాక్యపు వెలుగులు మన జీవితాలని సరి చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. ఇందాక పౌలు గారి సాక్ష్యం విన్నాం. నా ప్రసంగం వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. ఇప్పుడు అన్యుల గురించి ఈ యొక్క
దేవుడంటే విశ్వాసం లేనటువంటి వారి గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా చాలామంది ఏమంటున్నారు? మృతుల పునరుద్ధానము లేదని చెప్తున్నారు. కొంతమంది జ్ఞానులు, మేధావులు ఉంటారు. మనకి ఎందుకు, మన చాలామందిని శాస్త్రవేత్తల పేర్లు కూడా మనం చెప్పుకుంటాం. ఐన్‌స్టీన్ గారని, థామస్ ఆల్వా ఎడిసన్ గారని, ఇలాంటి వాళ్ళు చాలామంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ మేధావులు మొదటి దినాలలో వారు ఏం చేశారంటే యేసుక్రీస్తుని అసలు రక్షకుడుగానే అంగీకరించలేదు. బట్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్, ఆ మరణపు దినాలు వచ్చిన కాలంలో వాళ్ళు ఏం చేశారంటే అప్పటికి కానీ వారికి కనువిప్పు కలగలేదు. ఎస్, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద రియల్ గాడ్, ఈజ్ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పి వాళ్ళు గుర్తించి, గ్రహించి తమ చివరి మాటల్లో వారి యొక్క జీవిత చరమాంక అక్షరాలలో దేవుడు గురించి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా రక్షకుడయ్యాడు, నేను ఎందుకని ఆయన రక్షకుడని అంగీకరిస్తున్నానని సాక్ష్యాలను కూడా వారు తెలియజేయటం జరిగింది. కాబట్టి కొంతమంది ఉంటారు. అయితే వీరేంటి, వీరికి దేవుడు కుమారుడని తెలిసిన అంగీకరించడానికి వీరిలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క శత్రువైనటువంటి సాతానుడు అంగీకరించాడు. మనము పేతురు విషయంలో కూడా చూస్తాం. ప్రభువు అతన్ని హెచ్చరిస్తాడు, ప్రభువా నువ్వు మాతోనే ఉండు, ఇక్కడే నేను 3 పర్ణశాలలు కట్టి ఉంచుతాను, మీరు ఇక్కడే ఉండండి, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళొద్దన్నప్పుడు ఏమంటున్నాడు? సాతాను నా ముందర నుంచి పక్కడు. ఎందుకని పేతురులో సాతాను ప్రవేశించి ప్రభువు లోకరక్షణ కోసం చేయాలనుకుంటున్నటువంటి ఆ కలువరి శిలవ యాగాన్ని పేతురు ద్వారా ఆపాలని సాతానుడు అతనిలో ప్రవేశించి, నువ్వు వద్దు ప్రభువా, ఇక్కడే ఉండు ప్రభువా, నీకు మోషే గారికి పర్ణశాల కడతాను అని చెప్పినప్పుడు ప్రభు ఏమన్నాడంటే, సాతానా తొలగిపో. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇలాంటి వాళ్ళు పేతురులోనే సాతాను ప్రవేశించి దేవుని యొక్క కలువరి శిలువ యాగాన్ని ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి నామమాత్రపు మానవులైనటువంటి వాళ్ళు, అవిశ్వాసులు, అసలు దేవుడే లేడనేటటువంటి మూఢులు, వీళ్ళందరూ ఎలా నమ్ముతారు? మనుషులు చనిపోయి తిరిగి లేస్తారని ఎలా నమ్ముతారు? క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని మేము చెబితే కొంతమంది ఏమన్నారు? అసలు మృతుల పునరుద్ధానమే లేదని చెప్తున్నారు. ఎట్లా అంటే అది వారి యొక్క అవివేకము, అజ్ఞానము, సాతాను వాళ్ళ కళ్ళకి కమ్మించినటువంటి ఆ యొక్క మాయలో పడి నిజమైన సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు అని ఈ వాక్యము ద్వారా పౌలు గారు మనందరికీ చెప్తూ ఉన్నారు. ఇక ఆఖరిగా మనము ఇంకొక వచనము చదువుకుందాం. పునరుద్ధానం, దేవుడు తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని, ఈ యొక్క విశ్వాసముతో కూడినటువంటి ఈ వాక్యాన్ని నమ్మిన వాడే క్రైస్తవుడు. అనేకం నమ్ముతున్నామే, పేపర్లో వచ్చింది నమ్ముతున్నామే, యూట్యూబ్లో వచ్చిన వార్తలు నమ్ముతున్నామే, సోషల్ మీడియాలో వచ్చిన వాటిని నమ్ముతున్నామే, అనేక రకాలుగా నమ్మి వాటిని అనుసరిస్తున్నామే. కానీ ఇదిగో దేవుని వాక్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథపు మాటల్ని వినటానికి, నమ్మటానికి చాలామంది వెనకడుగు వేస్తున్నారు. ఆ వెనకడుగు వేయటం ద్వారానే వారు పతనమైపోతున్నారు. అలా పతనమైపోయినటువంటి వారిని కాపాడటానికి దేవుడు ఈ కలువరి శిలువ యాగం చేశాడనే సత్యాన్ని మనందరము మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే ఏ భేదము లేదు. నరులందరూ పాపం చేసి దేవుడిచ్చినటువంటి మహాకృపణ ఐశ్వర్యాన్ని కోల్పోయామని వాక్యం హెచ్చరిస్తూ ఉండగా, సెలవిస్తూ ఉండగా, ఇంకా మనం గురించి మనము ఒక రకమైనటువంటి ఈగోయిస్టిక్ లైఫ్ స్టైల్ నుంచి మనం బయటికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. ఎక్కడెక్కడో ఎవడో ఆఫీసర్ దగ్గర చేతులు కట్టుకొని నిలబడతావు, అది లోకరీతిగా వాక్యం కూడా చెప్తుంది, నీ పై అధికారులను గౌరవించమని. కానీ ఆ అధికారులకి, ఈ నాయకులకి, దేశాధినేతలకి కూడా తండ్రి అయినటువంటి, సృష్టికర్త అయినటువంటి ఆ దేవదేవుని పాద సన్నిధిలో చేతులు కట్టుకోవడానికి, మోకాల మీద ప్రార్థన చేయడానికి, నీ తప్పుల్ని, నీ పాపాలను ఆయన సన్నిధికి ఒప్పుకొని పాపక్షమాపణ పొందటానికి దేవుడు చేసినటువంటి ఆ యొక్క కలువరి శిలువ యాగంలో అద్భుతమైనటువంటి పునరుత్థానాన్ని నమ్మి విశ్వసించి ఎందుకు మనం మారలేకపోతున్నామో ఒకసారి మనందరము ఆలోచించుకోవాలి. ఇప్పుడు అదే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము మనకి
ఒక ఏమంటాము, ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని పౌలు గారు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైండుడి. కాబట్టి లోకంలో సాతాను ప్రేరేపిత మనుషులు అనేక రకాలుగా వ్యవహరించవచ్చు, ప్రవర్తించవచ్చు. బట్ యాజ్ ఎ బిలీవర్, యాజ్ ఏ క్రిస్టియన్, యూ హ్యావ్ కీప్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని ఎడల విశ్వాసాన్ని కలిగి ఉండు. అందుకని ఏమంటున్నాడు అంటే పౌలు గారు ఇక్కడ, నా ప్రియ సహోదరులారా. మనం ఈ మాట ఒకటి గుర్తుపెట్టుకో, క్రీస్తునందు ప్రియులారా, లేకపోతే క్రీస్తునందు సహోదరులారా. ఈ మాట ఏం చేస్తుందంటే యూనిక్, ఒక అనంతమైనటువంటి సృష్టి మొత్తాన్ని మనం క్రీస్తు నామంలో మనము ప్రియులు అయిపోయాం. క్రీస్తునందు ప్రియులారా అంటే ఎప్పుడు మనం ప్రియులమయ్యాము, ఒకరినొకరు ప్రేమించుకునే వాళ్ళము, గౌరవించుకునే వాళ్ళం ఏంటి, క్రీస్తును మన రక్షకుడుగా అంగీకరించినప్పుడు, క్రీస్తును మన దేవుడిగా అంగీకరించినప్పుడు మనము ఎలా పిలుచుకుంటున్నాము, క్రీస్తునందు ప్రియులారా అని నేను సంబోధిస్తున్నాను. మీరెవరో నాకు తెలియదు, మీ కులం ఏంటో, మీ మతం ఏమిటో, నా కులం ఏంటో, నా మతం ఏంటో మీకు తెలియదు. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు నామమున మీరందరూ నాకు ప్రియులు, నేను కూడా మీకు ప్రియుడను. ప్రియుడంటే మనం వేరే అర్థం తీసుకోవద్దు, ఒకరికి ఇష్టడు. మనందరం ఒకరికొకరు ఇష్టలుగా ఉన్నాము. ఎప్పుడు ఉన్నాము, జీసస్ క్రైస్ట్ని కలిగి ఉన్నప్పుడు. అలాగే సహోదరులారా, క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా అని సంబోధిస్తాం. ఎందుకని వీఆర్ ఆల్ బిలాంగ్స్ టు వన్ కమ్యూనిటీ, దట్ ఈస్ ద క్రిస్టియానిటీ. మనందరం ఒక సమూహమై ఉన్నాము. ఏమిటంటే క్రైస్తవ సమూహమై ఉన్నాము. క్రైస్తవ సమూహం అనగా క్రీస్తునందు విశ్వాసం కలిగిన వారము, క్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన వారు. అందుకని మన పలకరింపులు క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా. మనందరము ఈ లోకములో రకరకాల మతాలకి, రకరకాల కులాలకి, రకరకాల ప్రాంతాలకు చెందిన వారు అయి ఉండొచ్చు. బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు యేసు పేరున నామములో మనందరం ఎవరమండి, అన్నదమ్ములము, అక్క చెల్లెలము. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ కూడా పౌలు గారు అదే పలకరింపు. ఎందుకని, నా ప్రియ సహోదరులారా, మీరందరూ నాకు సహోదరులు. వయసులో పెద్దవారైతే అన్నలు, చిన్నవాళ్ళైతే తమ్ముళ్ళు అయినటువంటి క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, నేనేం చెప్తున్నాడంటే పౌలు గారు చివరగా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. ఎస్, దిస్ ఈజ్ ద కరెక్ట్. ఇవాళ మనం ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసా, క్రీస్తును నమ్మినటువంటి ప్రతి వ్యక్తికి ఏదో ఒక రకమైనటువంటి శోధన, వేదన, సమాజం నుంచి, మనుషుల నుంచి, అనేక కోణాలలో, ఆఖరికి ఇంట్లో నుంచి కూడా, ఇంట్లో నుంచి భర్తకైతే భార్య బిడ్డల నుంచి, భార్యకైతే బిడ్డలు భర్త నుంచి, అట్లా తల్లిదండ్రుల నుంచి బిడ్డలకి అనేక రకాలుగా సోదరుడు ప్రతి ప్రాంతంలో, ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళి వచ్చే లోపల ఎక్కడికైనా వెళ్ళండి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా, సమాజంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీకు సోదరులు, వేదనలు ఉంటాయి. యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్ దీస్ హర్డిల్స్. అదే ఇక్కడ చెప్తున్నాడు, నీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదు, నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. నీ విశ్వాసమే ఈ యొక్క ప్రయాసం నుంచి నీకు విడుదల దయచేస్తుంది. ప్రయాసపడి భారము పోయి వారులారా నా యొద్దకు రండి అని ప్రభువు పిలుస్తున్నాడు. అదిగో ఈ శ్రమలు, ఈ ప్రయాసలన్నిటినీ నీవు మర్చిపో. ఎందుకని, నిన్ను సేదతీర్చి, ఆదరించి, క్షమించి, ప్రేమించి, తన సన్నిధికి చేర్చుకొని, తన రెక్కల మాటను నిన్ను భద్రపరిచే ప్రేమ కలిగిన తండ్రి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రయాసము, ఈ వేదనలు, ఈ శోధనలన్నీ తాత్కాలికమే, కొంతకాలమే. ఎందుకని, నీవు జీవించే కాలమే చాలా తక్కువ. ప్రపంచంలో నీవు జీవించే కాలమే, నరుడుగా కానీ స్త్రీగా కానీ నీవు జీవించే కాలమే తక్కువ. కాబట్టి ఈ కొద్ది కాలంలో నీ జీవితంలో ఎదురయ్యే ఈ ప్రయాసలు, ఈ సోదరులన్నిటినీ నువ్వు జయించాలి. రెండోది, క్రీస్తును రక్షకుడుగా కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ బాధలు, ఈ శ్రమలు వస్తాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు జీవితంలో ఏదైనా సాధించాలంటే మనం చూస్తూ ఉంటాం పేపర్లో, తల్లిదండ్రులు చనిపోతే పరీక్షకై వెళ్ళి కన్నీటిని కళ్ళల్లో అదుముకుంటూ వెళ్ళి పరీక్ష రాసినటువంటి విద్యార్థి, అలాగే పేదరికము నుంచి పుట్టి కష్టపడి స్వయం కృషితో కలెక్టర్ అయినటువంటి ఒక
పేదవాడు, ఒక దళితుడని మనం ఇట్లా చూస్తూ ఉంటాం. వాళ్ళ ఎందుకు వాళ్ళు ఆ స్థితికి చేరారు? తల్లి, తండ్రి ఇక్కడ చనిపోయిన శవం కళ్ళ ముందే ఉన్న ఒక బిడ్డ పరీక్షకెళ్ళి రాసి పాస్ అయ్యి విజయం సాధిస్తే, తల్లిదండ్రుల శవాల్ని పక్కన పెట్టుకొని వెళ్ళి పరీక్ష రాసి పాస్ అయినటువంటి విద్యార్థిని మనం ఎందుకు గొప్పగా చెప్పుకుంటున్నామంటే, ఇవన్నీ వాడికి ఎదురైనటువంటి సమస్యలు. అలాగే ఒక పేదవాడు, ఏమి తినడానికి తిండి లేనివాడు, కష్టపడి రాత్రింబవళ్ళు శ్రమపడి ఐఏఎస్ అయ్యాడు. నిన్నటిదాకా వాడిని పట్టించుకున్నవాడే లేడు. కానీ ఎప్పుడైతే వాడు ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగాడో, శ్రమలు సోదరులన్నిటినీ, అతనికి కష్టాలన్నిటిని అధిగమించి వెంటనే ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు. లోకరీతిగా వీటికే ఇంత శ్రమ పడాల్సి వచ్చినప్పుడు మరి యుగాలు దేవుని సన్నిధిలో ఉండటానికి నువ్వు ఎంతగా సిద్ధపడాలి, ఎంతగా ఈ శోధనను నువ్వు జయించాలి, ఎంతగా నీవు ప్రయాసపడాల్సి ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. నీవు పడే ప్రతి ప్రయాస, నువ్వు కార్చే ప్రతి కన్నీటి బాష్పానికి దేవుని సన్నిధిలో నీకు రెట్టింపైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి అందించడానికి ప్రభు పునరుద్ధారుడై ఆరోహరుడై వెళ్ళాడు. ఇదిగో తిరిగి మరలా రానున్నాడు. ఆయన రాకడ కోసం మనం ఎదురు చూద్దాము. రాకడంటే రెండవ రాకడ కాదు, అంతకుముందే సంఘాన్ని తీసుకెళ్ళటానికి, సంఘాన్ని ఎత్తబడటానికి మధ్యాకాశములో ప్రధాన దూత బోర శబ్దంతో తండ్రి రాబోతున్నాడు. ఆ యొక్క ఎత్తబడే సంఘములు నీవు నేను మనందరము విశ్వాసులుగా ఉండాలి. ఈ లోక ప్రయాసంలో మనం ఏం చేయాలి? ప్రభువునందు వ్యర్థం కాదు. నువ్వు ఏం చేసినా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నువ్వు ఎన్ని శోధనలు ఎదుర్కొన్నా, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఎంత ప్రయాసపడినా ఏది వ్యర్థం కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు గెట్ బెనిఫిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని సన్నిధిలో నువ్వు ప్రతి దానికి ఒక మేలును పొందబోతున్నావు, ఒక కృపను పొందబోతున్నావు. సో టేక్ ఇట్ ఈజీ. ప్రతి బాధని, ప్రతి శోధనని, ప్రతి ప్రయాసని దేవా నీకే స్తుతులు స్తోత్రములు. నాయన, ఈ శోధన నుంచి, ఈ ప్రయాసం, నేను పడే ఈ ప్రయాసం నుంచి, నేను అనుభవించే ఈ శోధన నుంచి, నాకు శ్రమల నుంచి విడుదల కలిగించంటే నిన్ను సేద తీర్చే దేవుడు, ఆదరించే దేవుడు నీతో ఉన్నాడు. నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు నీకు నాకు తోడుగా తన ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా మనకు పంపించారు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను నిశ్చలంగా ఉండండి. తొట్టిల్లబాకండి. సమస్యలకి శోధనలకి లొంగిపోయి మీ మార్గాన్ని మార్చుకోబాకండి. అప్పుడు ఏమంటారంటే నిలకడ లేనివాడు అంటాడు. నిలకడ లేని వాడికి దేవుని సన్నిధిలో అసలు అవకాశమే లేదు. పడ్డావు ప్రయాసపడ్డావు. 6 పరీక్షలు ఉంటే 5 రాశావు. 6వ పరీక్ష రాయడానికి వెనకాడితే నువ్వు 5 పరీక్షలు రాసినా నువ్వు ఫెయిల్ అయినట్టు, 1 వదిలిపెట్టినా నువ్వు ఫెయిల్ అయినట్టు. కాబట్టి చివరి నిమిషం వరకు దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలో నీకు ఎదురయ్యే అన్నిటినీ నీవు పోరాడి గెలిస్తే ఏమంటున్నాడు? నీవు పడే ప్రతి ప్రభువునందు వ్యర్థము కాదని వెరిగి, ప్రభువు నామాన నువ్వు ఎదుర్కొనే ప్రతి శోధన, ప్రతి సమస్య, ప్రతి దానికి నీకు దేవుని సన్నిధిలో మేలుంటుందని ఎరిగి స్థిరులను. మీరు పక్కకు తొలగబాకండి. రెండోది అంటున్నాడు, కదలని వారు బీ స్ట్రాంగ్. కదలబాకండి. కదలకుండా నిగ్రహంగా నిలబడి ఉండండి. కదలని వారు దేంట్లో? విశ్వాసములు పవిత్రమైన జీవితం జీవించట్లు. యవన బిడ్డలకి అనేక రకాల శోధనలు వస్తాయి. వాళ్ళ ఆడపిల్ల కావచ్చు, మగపిల్లవాడు కావచ్చు. నిగ్రహం కలిగి ఉండాలి. ఎందుకంటే అవి తాత్కాలికమైనటువంటివి. ఆ పాపము, శరీరం ద్వారా చేసే పాపము ఎవరి బిడ్డల్ని ఎటో తీసుకెళ్ళిపోతుంది. నీ శరీరాన్ని పాప పంకిలం చేస్తుంది. కాబట్టి అలాంటి వాటన్నిటిని నిగ్రహముతో కదలని వారై ఉండాలి. ఆ తర్వాత స్థిరులై ఉండాలి. దేంట్లో స్థిరులై ఉండాలి? సత్యములో స్థిరులై ఉండాలి. ప్రలోభాలకి, వాటికి వీటికి లొంగిపోయి అబద్ధాలు మాట్లాడటం, ఇంకోటి మాట్లాడటం, అలాంటి వాటి నుంచి నీవు లొంగిపోకుండా స్థిరంగా ఉండాలి. సత్యము వలుపు ఉండాలి. తర్వాత కదలని వారు ప్రలోభాలకి, లోకాశలకి, నేత్రాశలకి నువ్వు
స్థిరంగా కదలని వాడిగా ఉండాలి. ప్రభువు కార్యాభివృద్ధి యందు నీవు బ్రతికినంత కాలం దేవునికి విశ్వాసిగా ఉండు. ప్రభువుకి నీవు నమ్మకస్తుడిగా ఉండు. ఆ యొక్క ప్రభువుకి సంబంధించినటువంటి వాక్య పరిచర్యలో నీవు విశ్వాసముగా ఉండు, నమ్మకంగా ఉండు. అందువల్ల ఏం జరుగుతుంది? ఎప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా తన కృప వాత్సల్యములతో నిన్ను నన్ను మనందరినీ రక్షిస్తాడు. అదిగో అదే ఈ పునరుద్ధాన దినము. ఈ యొక్క పునరుద్ధానము మనకు ఏమిచ్చింది అంటే రక్షణనిచ్చింది, విశ్వాసాన్ని ఇచ్చింది, నిరీక్షణ ఇచ్చింది, సమస్యలు శోధనలు ఎదుర్కొనేటటువంటి నిశ్చలతను నిబ్బరాన్ని మనకిచ్చింది. వీటిని ఆయుధాలుగా తీసుకుందాం. దేవుని విశ్వాసం అనే ఖడ్గాన్ని, వాక్యం అనే శక్తిని తీసుకొని మనం ముందుకు వెళ్దాము. ఈ ఎదురయ్యే ఈ యొక్క చాలా చిన్నదైన ఈ జీవితంలో, ఈ లోకయాత్రలో ఎదురయ్యే ప్రతి విధమైన శోధన నుంచి మనము ముందుకు సాగుదాము. సాతాను బంధనాల నుంచి మనము బయటపడదాము. కదలకుండా, తొట్టిల్లకుండా స్థిరులుగా ఉండి ప్రయాసపడదాము. శోధనలు జయిద్దాము. యేసు నామమున, యేసు రక్తానికి జయమని మనము మనసులో ఎప్పటికప్పుడు దేవుని నామాన్ని స్మరించుకుంటూ, ఆయన వాక్యపు వెలుగులు, ఆయన చూపిన బాటలో నడుచుకుంటూ, ఆయన సన్నిధికి చేరటానికి ఇదిగో పునరుత్థానుడై లేచి వెళ్ళి తన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నటువంటి ఆ తండ్రి దగ్గరికి మనందరం వెళ్ళటానికి ఇదే అనుకూలమైన సమయము. ఇదిగో ఈ పునరుద్ధాన దినము యొక్క సత్యము, విశ్వాసము, నమ్మకం ఏంటంటే మన కొరకు, మన పాపాల నుంచి మనల్ని విడుదల చేసి తన బిడ్డలుగా ఆయన దీవించి ప్రోక్షించి తన రక్త ప్రోక్షణ ద్వారా నిన్ను నన్ను రక్షించుకోవటానికి ఇదిగో ఈ పునరుద్ధానము దినమున లేచి ఆయన మనందరికీ ఒక నిబ్బరాన్ని, ఒక భరోసాని ప్రభువు కల్పించి ఆయన మరలా తిరిగి రావడానికి సిద్ధపడుతున్నాడు. అది ఈ రాత్రి కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, 2 సంవత్సరాల తర్వాత కావచ్చు, 20 సంవత్సరాల తర్వాత కావచ్చు. ఎప్పుడైనా మనం నమ్మకంగా ఉండటం మన కర్తవ్యం. మనం బ్రతికినంత కాలం, దేవుడిచ్చిన ఆయుష్ కాలం అంతా దేవుని ఎడల విశ్వాసముతో, నమ్మికతో వీటన్నిటినీ జయిస్తూ ముందుకు సాగిపోయి దేవుని యొక్క రక్షణకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని మన జీవితంలో ఒక నూతన దినముగా భావించి ఈ యొక్క పునరుద్ధానం ద్వారా మనం ఏమి సాధించాము, ఏమి పొందాము అంటే రక్షణ పొందాము, దేవుని కృపను పొందాము, పాపము నుంచి విడుదల పొందాము. మరి మనము దేవుని సన్నిధికి చేరటానికి మార్గము సుగమం అయిందనేటటువంటి విశ్వాసంతో మనందరం ముందుకు సాగాలని కోరుకుంటూ, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని దృష్టిలో పెట్టుకోండి, మాటను దృష్టిలో పెట్టుకోండి. వాట్ వి గాట్ ఫ్రమ్ దిస్ రిజరక్షన్, ఈ పునరుత్థానం ద్వారా మనం ఏం పొందామంటే రక్షణ పొందాము. కాబట్టి ఈ రక్షణ కోసమే కోట్ల మంది ప్రజలకి, వేల మంది, లక్షల మంది సువార్తికులు చెప్పేది ఏంటంటే రక్షణ పొందండి. ఆ రక్షణ ద్వారా నీవు దేవుని సన్నిధికి చేరతావని ఈ చెప్పే ఈ యొక్క మొత్తం వాక్య సువార్త మొత్తం ఇదే. దేవుడు పునరుద్ధారుడై లేయటం ద్వారా మనందరికీ పాపము నుంచి విమోచన కలిగింది, మనకి రక్షణ కలిగిందని చెప్పే సందేశమే ఈ యొక్క సువార్త. కాబట్టి ఆ సువార్తను నమ్ముదాం, దేవుని పునరుద్ధానాన్ని నమ్ముదాం, మనం రక్షించబడ్డామని నమ్ముదాం, త్వరలో దేవుని సన్నిధికి చేరదామని నమ్ముదాం. దానికోసం మనం ఆత్మీయంగా, శారీరకంగా సిద్ధపడతాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన తండ్రి, ప్రేమామయుడ, దగిన తండ్రి, నైనా దురాశ వల్ల పాపము గర్భము ధరించి మరణాన్ని కనుక నా తండ్రి, ఆ మరణములో కొట్టుకుపోతూ ఉన్నాము నాయన. ఈ లోక ఆశలతో, జీవపటంతో, నేత్రాశతో మా జీవితాలను మేమే నరకప్రాయం చేసుకుంటున్నాం నాయన. ప్రత్యేకించి అంత్య దినాల్లో హృదయాలు కాఠిన్యమైపోయి మానవత్వాన్ని మర్చిపోయి ప్రేమ లేని తనంతో సంఘము, మనుషులు ప్రత్యేకించి క్రైస్తవ సంఘాలు భయంకరమైనటువంటి అవిశ్వాస దినాల్లో బ్రతుకుతున్నారు. పేరుకే క్రైస్తవులుగా ఉన్నారు కానీ ఆత్మీయంగా ప్రతి ఒక్కరూ బలహీనంగా ఉన్న కుటుంబాలను దర్శించండి, సంఘాలను దర్శించండి నా తండ్రి. ఆ యొక్క నామకార్థ క్రైస్తవ జీవితాల నుంచి అవిశ్వాసపు జీవితాల నుంచి వేషధారణ జీవితాలు వచ్చి బిడ్డలకు విడుదల తెచ్చి ప్రభువా కృప చూపండి.
నాయన ఇదిగో ఈ యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి నాయన బిడ్డలందరినీ దర్శించిన వారి కుటుంబాలను దర్శించండి నాయన. ప్రతి బిడ్డ రక్షింపబడినట్లు ఆయన మీ కృపకు పాత్రలు, ఆయన మీ ప్రేమను బట్టి, ఆయన మీ రక్షణ కార్యమును బట్టి, ఆయన మీ పునరుద్ధాన శక్తిని బట్టి ప్రతి ఒక్కరూ నాయన పాపము నుంచి శాపము నుంచి విడిపింపబడిన వారు మీ పాద సన్నిధి, మీ పిలుపు అందుకొని నాయన పరలోక రాజ్యంలో మీ పాద సన్నిధికి చేరినట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచు నాయన. ఈ లోకపరమైన సాతాను శోధన నుంచి నాయన బలహీనతల నుంచి విడుదల దయచేసి నీ రెక్కల పాత్ర